గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఆనందం, ఆరోగ్యం, చేసే పని మీద ఇష్టం, ఇవన్నీ తూచా తప్పకుండా పాటిస్తూ 30 years ఇండస్ట్రీలో వర్సటైల్ యాక్టర్గా ఉన్నారు ద వన్ అండ్ ఓన్లీ బ్రహ్మాజీ గారు. లెట్స్ వెల్కమ్ హిమ్ ఆన్ టు ద ఆర్టీవీ పాడ్కాస్ట్. వెల్కమ్ టు ఆర్టీవీ బ్రహ్మాజీ గారు. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో రేపే మీ మూవీ రిలీజ్ అవుతుంది. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఎక్సైటెడ్గా ఉన్నారా లేకపోతే టెన్షన్గా ఉన్నారా? టెన్షన్ ఏమి ఉండదండి. ఇప్పుడున్న ఇంత మెచ్యూరిటీ ఇన్నేళ్ళు ఉన్నాను కాబట్టి, అంటే మీరు చాలా మూవీస్ యాక్ట్ చేశారు, మీకు అలవాటు అయిపోయి ఉంటుంది. అలవాటు అయింది. కంటెంట్ జనాలకు నచ్చితే. సో మీ ట్రైలర్ చూసాను నేను, ఒక 6-7 times చూసుంటాను. మీరు అంతకుముందు చేసిన క్యారెక్టర్స్కి ఇప్పుడు ఈ మూవీలో క్యారెక్టర్కి అంటే చూసిన దాన్ని బట్టి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఈ మూవీలో ఐ థింక్ మీరు ఒక ఫాదర్ రోల్ చేసినట్టున్నారు. సో అసలు ఎలా వచ్చిందండి బాపు మూవీ మీకు ఎలా వచ్చింది అసలు? దయాకరన్ డైరెక్టర్ నా దగ్గరకు వచ్చాడు 2 years బ్యాక్. కొత్త నరేట్ చేశాడు. ఫాదర్ రోల్ మీరు అంటే, నాకెవరు ఫాదర్ రోల్ ఎవరు మీరు ఎలా ఇస్తున్నారు ఓకే అంటే, నేను హ్యాంగ్ మ్యాన్ అనే మూవీ ఒక ఆర్టిస్టిక్ మూవీ చేశాను. ఓకే, అందులో ఏజ్డ్ రోల్ అన్నమాట. అది చూసి అందుకని కాస్టింగ్ చేద్దాం అనిపించింది. బట్ ఇట్స్ డిఫరెంట్ కాన్సెప్ట్. విలేజ్లో రైతు క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు కాబట్టి నాకు కూడా ఇమేజ్ మారుతుంది, డిఫరెంట్ క్యారెక్టర్ అని అనుకుని ఒప్పుకున్నాను అన్నమాట. సో డైరెక్టర్ గురించి, ప్రొడ్యూసర్ గురించి అంటే ఏం చెప్తారు ఈ మూవీలో? దయాకరన్ ఫస్ట్ టైం డైరెక్టర్. రాజిరెడ్డి గారు ఆల్రెడీ అంతకుముందు కిస్మత్ అనే మూవీ చేశారు 4 కుర్రోళ్ళతో. ఆయన ఐటీలో వర్క్ చేస్తుంటారు అండ్ ప్యాషనెట్ ప్రొడ్యూసర్. సో ఇలాంటి కాన్సెప్ట్ సినిమాలు చేయాలంటే యూనిట్ లాట్ ఆఫ్ బడ్జెట్ సరిపోదు అనుకుని, సో నేను డబ్బులు లేకుండా చేశాను అనమాట. ఓకే. సో ఈ మూవీ ట్రైలర్లో లాస్ట్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఎవర్రా చనిపోయారు ఊళ్ళో అని. సో ఆ ట్రైలర్లో చూసినప్పుడు మీరు అంటే ఆ సిచ్యువేషన్ నాకు తెలియదు కానీ ఏదో సీరియస్గా నడుస్తూ ఉంటుంది, మీరు ఒక కామికల్ వేలో కనిపిస్తారు. సో వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్ ఇన్ దట్? కొంచెం గ్లిమ్స్ మా కోసం. ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ అలా ఉండి తర్వాత చిన్న ఫన్నీ అంటే సినిమా కూడా అలాగే ఉంటుంది యాక్చువల్గా. నేను రైతుని, మాకు 2 ఎకరాలు ఉంటుంది పత్తి. ఓకే, అది హెవీ రెయిన్ వల్ల పత్తి అంతా కొట్టుకుపోద్ది. సో నాకు అప్పులు ఉంటాయి ఊర్లో, పిల్లల చదువులు, కొడుకు ఆటో నడుపుతుంటాడు. ఇలాంటి సిచ్యువేషన్లో మొత్తం పోయేసరికి సూసైడ్ ట్రై చేస్తాను నేను. అది ఫెయిల్ అవుద్ది. ఫ్రెండ్స్ వచ్చి సేవ్ చేసిన తర్వాత అప్పుడు ఫాదర్ అంటాడు, ఒరే నువ్వు ఈ వయసులో నీకు ఇంకా రెస్పాన్సిబిలిటీలు ఉన్నాయి, ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది, ఈ టైంలో నువ్వు కాదురా నేను పోతాను. ఈడెందుకు సూసైడ్ ట్రై చేస్తాడంటే, రైతు చనిపోతే గవర్నమెంట్ 5 lakhs సబ్సిడీ ఇస్తుంది, దాని గురించి ట్రై చేస్తాడు. ఫాదర్ నేను పోతాను రా అంటాడు. అక్కడి నుంచి కథ స్టార్ట్ అవుద్ది. ఆయన పోతాడా, ఏ విధంగా పోయినట్టు ఏంటి, అది ఫన్నీ వేలో చూపించారు అంతే. నాట్ అబౌట్ క్రైమ్ థ్రిల్లర్, నథింగ్ లైక్ రెగ్యులర్ హీరో హీరోయిన్. ఎందుకంటే మన సినిమా ఇండస్ట్రీలో మనం రెగ్యులర్ గా కమర్షియల్ మూవీస్ చూస్తూ ఉంటాం, మనకి సాంగ్స్ అని ఫైట్స్ అని ఇలా కమర్షియల్ గా వెళ్తూ ఉంటుంది. ఇందులో ఫైట్ లో ఉండవు, బట్ కొన్ని అవార్డ్ మూవీస్ వచ్చినా కూడా దాంట్లో గ్లిమ్స్ గా కొంచెం అట్లా సాంగ్స్ అట్లా ఉన్నాయి. బట్ ఈ మూవీలో చూసుకున్నట్లయితే మీరు ఇట్స్ లైక్ ఏ సీరియస్ ఓరియంటెడ్, స్టోరీ ఓరియంటెడ్ గా సాంగ్స్ ఉన్నాయి. 4 సాంగ్లు ఉన్నాయి, బట్ సిచ్యుయేషనల్ సాంగ్స్, కమర్షియల్ ఓరియంటెడ్. ఆల్రెడీ 2 సాంగ్స్ బాగా పాపులర్ హిట్ అయిపోయి ఉన్నాయి. ఓకే, ఎందుకంటే బలగం లాంటి మూవీస్ తీసుకున్నట్లయితే మనం లైక్ మేకర్స్కి ఇట్స్ లైక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించవచ్చు అని ఒక ఐడియా వచ్చింది. సో ఆ ఐడియాతోనే మీరు కూడా ఈ మూవీ సెలెక్ట్ చేశారా? ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక సినిమా ఆడుతున్నా దాని ఇన్స్పిరేషన్ ఉంటుంది. అంటే ఇఫ్ యూ మేక్ సీరియస్ ఆర్ విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాలు, కంటెంట్ ఉన్న మూవీస్ ఉంటే ఎప్పుడైనా ఎనీ టైమ్ పీపుల్ వాచ్ అనేది బలగం ప్రూవ్ చేసింది. ఓకే, సో మా సినిమా ఆడితే ఇంకా 4 డైరెక్టర్లకి ధైర్యం వస్తుంది, ప్రొడ్యూసర్లకి ధైర్యం వస్తుంది, పీపుల్ వాచ్. ఐ బిలీవ్ యాక్చువల్లీ నేను ఎయిదర్ యూ వాచ్, లేకపోతే మనం పెద్ద హీరోల సినిమాలు చూస్తాం, మాలాంటి వాళ్ళు చేయాలంటే ఇలా కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్ చేస్తే పీపుల్ ద వాచ్ అన్నమాట. అది ఇప్పుడు నేను కమర్షియల్ మూవీస్ మీ అందరం చేస్తే చూడరు.
సో సార్ అంటే ఇప్పటి వరకు నేను ఇలాంటి రోల్స్ చేయలేదు, ఇది నా డ్రీమ్ రోల్ అంటే ఏం చెప్తారు? ఎలాంటి రోల్ చేయాలని ఉంది మీకు? డ్రీమ్ రోల్ అలాగ లేదండి అంటే నాకేమి. మీరు ఇప్పటివరకు చాలా రోల్స్ చేశారు అన్ని మూవీస్లో ఈ 30 ఉన్న ఇయర్స్లో. రోల్స్ బాగా చేస్తే చాలు. సో అంటే మీకంటూ ఉంటుంది కదా ఇలాంటి రోల్ ఊరిని ఉంటే చెప్పాను మొన్న బాగుంటుంది. కూడా ఇంటర్వ్యూలో ఊరినే ఇది మన సూపర్ డీలక్స్లో మన సేతుపతి విజయ్ సేతుపతి రోల్ చేసిన క్యారెక్టర్ అలాంటిది ఏమన్నా వస్తే Okay. ఛాలెంజింగ్ రోల్ అలాంటిది చేయాలి. ఛాలెంజింగ్ రోల్స్. Hmm. ఓకే. సో ఎలా సార్ మీరు మూవీస్లోకి అంటే లాంగ్ బ్యాక్ మీరు వెళ్తే మూవీస్లోకి అసలు ఎలా వచ్చారు? అంటే మీకు ఇంట్రెస్టా బేసికల్గా మూవీస్ అంటే? సో, మేము ఇంట్రెస్ట్ కాదు, ఎక్కడో 10 మందిలో లేకపోతే 100 మందిలో ఉండిపోకుండా మన రోడ్డు మీద వెళ్తే మనం గుర్తుపట్టాలి. Okay. ఆ పాయింట్లో జనాల్లో కలిసిపోకుండా దానివల్ల ఓకే సినిమా అయితే ఓకే. యూ గెట్ నోటీస్డ్. ఓకే. జనరల్గా బ్రహ్మాజీ గారు అంటే కామ్గా, కంపోజ్డ్గా, హ్యాపీగా ఎప్పుడు ఉంటారు, గుడ్ వైబ్స్తో అని అంటూ ఉంటారు. అంటే ఇప్పుడు జనరల్గా తీసుకుంటే మనకి ఎప్పుడైనా మనకి లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అసలు ఎలా మీకు పాసిబుల్ ఎంత కామ్గా కంపోజ్డ్గా ఉండటానికి? మా లాంటి వాళ్ళంటే ఎప్పుడు ప్రాబ్లమ్స్ వస్తే అది ఎక్కువగా ఓవర్ థింక్ చేసి ఉన్న ప్రాబ్లమ్ని ఎక్కువగా ఆలోచించి ఇట్లా చేస్తూ ఉంటారు. సో మీకు ఎలా పాసిబుల్, దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఐ ప్రాక్టీస్ బుద్ధిజం అండి, బుద్ధిజం. నిచ్చిరిన్ దైశోనైన్ బుద్ధిజం. సో అందులో వాళ్ళు ఏం చెప్తారంటే దిస్ హై లైఫ్ కండిషన్ అనేది ప్రాక్టీస్ చేస్తాం. అంటే నువ్వు సక్సెస్ వచ్చినప్పుడు పైకి ఎగిరిపోయి గెంతులేయడం కన్నా అలాగే ఎగిరిపోయి కింద పడిపోయినప్పుడు కూడా డిప్రెస్ అవ్వకూడదు. మనకి బాగున్న రోజు చాలా ఆనందం పడిపోయి బాలేని రోజు ఏడవడం కన్నా ఇన్ బిట్వీన్ ఉంటే ఇట్ డజంట్ ఎఫెక్ట్ యూ. లైక్ సక్సెస్ కూడా వస్తుంది, ఇట్స్ నాట్ పర్మనెంట్. అలాగే ఫెయిల్యూర్ వస్తుంది, ఇట్స్ నాట్ పర్మనెంట్. ఓకే. అది మైండ్లో పెట్టుకుని ఇఫ్ యూ ట్రావెల్ లైక్ దట్ దెన్ యూ ఆర్ హ్యాపీ యాక్చువల్లీ. ఓకే. జనరల్గా ఇప్పుడున్న వరల్డ్ ఎలా ఉంటుందంటే మనకి ఎమోషనల్ టర్మాయిల్ ఎక్కువ ఉంటుంది, లేకపోతే మెంటల్ టెన్షన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. మనం అంటే కొంచెం ప్రాబ్లమ్ని కూడా చాలా ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటాం. సో మీరు కూడా అట్లాంటివి ఏమన్నా ఫేస్ చేస్తారా? అంటే దాని నుంచి ఎలా బయటకు వస్తారు? అది చెప్పాను కదా, నేను ప్రాక్టీస్ చాంటింగ్ చేస్తాను రోజు రెగ్యులర్. ఎవ్రీడే వి చాంట్ హాఫ్ అన్ అవర్. ఇన్ దట్ యాక్చువల్లీ యూ వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ యూ హ్యావ్ దట్ యూ గెట్ ఆన్సర్స్ ఆల్సో యాక్చువల్లీ. అప్పుడు ఒక సొల్యూషన్ వస్తుంది. అందుకని ఎప్పుడైనా బాధపడినప్పుడు ఒక గంట సేపు బాధపడతాం, ఒక రోజు బాధపడతాం, కమ్ అవుట్ ఓకే ఇమీడియట్లీ. నెక్స్ట్ డే నుంచి బికమ్ నార్మల్. ఎందుకంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది తర్వాత అయినా సరే అనుకుని సో ముందే నా పనులు నేను చేసుకుంటుంటాను. ఓకే. దాని బదులు కూర్చుని అరే నాకు మా ఇంట్లో ఎవరికి ఒంట్లో పోలేదు, లేదా ఫైనాన్స్ కొందరికి ఎవ్రీబడి హ్యావ్ సమ్ కర్మాస్, ఫైనాన్షియల్ కర్మ, హెల్త్ ఇష్యూస్, హెల్త్ కర్మ, లేదా జాబ్ రిలేషన్షిప్ ప్రాబ్లం ఉంటుంది. ఇన్ని ప్రాబ్లమ్స్లో మనం ఉంటాం. అవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ చక్కగా నవ్వుతూ హ్యాపీగా. అదే మీరు ఎప్పుడు చూసినా పాజిటివ్గా నవ్వుతూ ఉంటారు కదా, అందుకే. సో మీలాంటి వాళ్ళు మూవీ ఫీల్డ్లో ఎంటర్ అయినప్పుడు చాలా ఆస్పిరేషన్స్తో, చాలా ఎంతూజియాజంతో వస్తారు. అప్పుడంటే మీరు ఏజ్ కూడా తక్కువ ఉంటుంది, అంటే యంగ్ ఏజ్లో ఉంటాం. ఆ టైంలో మనకి ఎలా ఉంటుందంటే మైండ్ మన కంట్రోల్లో ఉండాలి, చాలా డీవియేషన్స్ ఉంటాయి, అండ్ మనం ఎక్కడ ఏం తప్పు చేస్తామో అన్న ఇవి కూడా ఉంటుంది. సో ఆ టైంలో ఎలాంటి అవన్నీ ఫేస్ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చారు అసలు మీరు? ఆ ఏజ్లో మనకు ప్రాబ్లమ్స్ కష్టం. అంటే ఇప్పుడు అంటే మీరు చెప్పారు బుద్ధిజం ప్రాక్టీస్ చేస్తానని, బట్ అప్పుడైనా ఆ సరే ఏజ్లో హోప్తో బతుకుతాం. అప్పుడు ఓకే. ఫ్యూచర్ బాగుంటుంది, మన కన్నా ముందు వచ్చిన వాళ్ళు బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎలా సాధించారు, ఓకే. అచ్చని ఇన్స్పిరేషన్ హోప్తో బతుకుతాం కాబట్టి మనకి అది ప్రాబ్లమ్స్లో అనిపించదు ఓకే ఆ టైంకి. ఓకే. మీరు చాలాసార్లు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంది నేను చూసాను. అంటే కొంచెం ట్విట్టర్లో కూడా మీరు ట్వీట్ చేస్తూ ఉంటారు, అంటే మీ ఒపీనియన్ కానీ వ్యూస్ కానీ చాలా షేర్ చేస్తూ ఉంటారు. తిట్లు కూడా తింటుంటారు. అంటే మీ ట్వీట్స్ కోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు సార్. అలాంటిది మీరు ట్విట్టర్ అకౌంట్లోంచి ఎందుకు బయటకు వచ్చారు మళ్ళీ? అంటే మీరు జాయిన్ అయ్యారు, బట్ చిరాకు వచ్చింది. ఎందుకని? అంటే ఎలాంటి వాటికి ట్వీట్ చేయాలి, ట్వీట్ చేయకూడదు అని అలాంటి డిసైడ్ అయ్యారా? ఇట్స్ నాట్ రూల్ యాక్చువల్లీ. దేనికి రియాక్ట్ అవ్వకూడదు, దేనికి అవ్వాలి అంటే మనకు అనిపించింది మనకి స్పందించాల్సినప్పుడు స్పందించాలి. అది నేను యాక్చువల్లీ ట్విట్టర్ బయటకు వచ్చింది ఒకసారి. మా ఇంట్లో వాటర్ వచ్చేసి నా కారు మునిగిపోయింది. వాటర్ మోకాళ్ళ వరకు నీళ్ళు ఉన్నాయి. నేను నా వైఫ్ ఆల్మోస్ట్ 500 మీటర్స్ నడుచుకుంటూ వెళ్ళినాం వాటర్లోనే. వేరే వాళ్ళు హెల్ప్ చేసి తీసుకొచ్చారు మమ్మల్ని. ఓకే. అంత హెవీ రైన్ వచ్చినప్పుడు
నేను దాన్ని సటైరికల్గా జోక్గా ఐ వాంట్ టు బై అ బోట్. అంటే నా కారు అక్కడ వేరే స్ట్రీట్లో పెట్టి వేరే వాళ్ళ పార్కింగ్లో హైలో పెట్టి మేము నడుచుకుంటూ వచ్చి మణికొండలో మా ఫ్లాట్కి వెళ్ళేసరికి మా రోడ్డు అంతా మునిగిపోయి ఉంది. మా బేస్మెంట్లో వాటర్ వెళ్ళిపోయి నా కారు పాడైపోయింది కూడా. ఒక కారు బయట ఉంది కాబట్టి అది సేఫ్ అయింది. సో అప్పుడు దాన్ని అందంగా నేను అలా అంటే అది అదేదో ఎవరికాళ్ళు వాళ్ళ పర్సనల్ రెయిన్లో ఫీల్ అయ్యి రియాక్ట్ అయ్యారు. అందుకనే. సో సార్ మరి ఇది చూసుకున్నట్లయితే మనం ఒక ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు ఒక 4 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఒకళ్ళేమో టాప్లో ఉంటాం, ఒకళ్ళు న్యూట్రల్గా ఉండిపోతారు. సో దీని గురించి అసలు మీరేం చెప్తారు? ఎందుకంటే ఒకేసారి ట్రావెల్ అవుతాం, కానీ కొంతమంది ఏమో టాప్కి రీచ్ అవుతారు, కొంతమంది ఏమో అట్లా న్యూట్రల్గా ఉండిపోతారు. దీనికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్స్ ఏమైనా ఉన్నాయంటారా? ఇప్పుడు మీరు స్కూల్లో అందరూ చదువుకున్న వాళ్ళు వాళ్ళందరూ అదే ఒకటే ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యేవారు. తల ఫీల్డ్లో ఒక్కొక్కళ్ళు ఒక పొజిషన్లోకి వెళ్తారు. వాళ్ళకున్న తెలివితేటలను బట్టి, వాళ్ళకున్న టాలెంట్ని బట్టి, వాళ్ళకున్న అదృష్టం బట్టి సిన్ ఉంటాయి. ఇవన్నీ 3 కలిస్తే ఈజీగా టాప్ వెళ్తాం, లేకపోతే మధ్యలో ఉంటాం. దానికని నేను అనుకునేది అంటే ఎంతకాలం ఉన్నది ఇంపార్టెంట్. ఇలా వచ్చి ఇలా పడిపోకుండా ఇలా వెళ్ళకుండా ఇలా వెళ్ళి ఇలా కన్సిస్టెంట్గా అలాగా ఒక 50 ఏళ్ళు ఉన్నాం అనుకోండి, హ్యాపీగా. సో కన్సిస్టెన్సీ. సో మూవీ ఫీల్డ్లో మీకు బాగా ఫ్రెండ్స్ అంటే ఎవరు చెప్తారు కో యాక్టర్స్లో? షూటింగ్ ఉన్నప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోతారు అందరూ. షూటింగ్ అయిపోయిన తర్వాత మర్చిపోతారు. మళ్ళీ షూటింగ్లో కలిసి మళ్ళీ క్లోజ్ ఫ్రెండ్స్ ఇలా ఉంటాయి. సో స్పెసిఫిక్గా మీకు ఫ్రెండ్సే యాక్చువల్గా. ఎనిమీస్ అయితే నాకు తెలిసి లేరు, అజాత శత్రువు అంటారు మిమ్మల్ని. ఎనిమీస్ ఉంటే నాకు తెలియదు, వెనకాల ఉంటారేమో. సో సార్, మీకు ఈ 30 yearsలో మీ ఇన్నర్ స్ట్రెంగ్స్ అంటే ఏం చెప్తారు? అంటే మీరు ఇప్పటివరకు 30 years కన్సిస్టెంట్గా ఉన్నారు. సో నాకు ఈ స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి నేను ఇంతవరకు సస్టైన్ అవ్వగలిగాను అంటే పాజిటివ్ పేషెన్స్ ఉండాలి. ఓకే. దెన్ నవ్వుతూ ఉండండి ఎప్పుడు, ఎందుకు ఆల్వేస్ స్మైల్. ఓకే. వీక్నెస్ అంటే ఏం చెప్తారు? నో చెప్పలేను ఇమీడియట్గా, మొహం మీద మొహమాటం ఎక్కువ. మొహమాటం, దాంతో నేనే సఫర్ అవుతుంటాను. ఓకే. ఇప్పుడు అది ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓకే. కుదరదు. అంతకుముందు హోప్ ఇచ్చేవాడిని, చూద్దాం కుదురుద్దేమో అది చెప్పలేక స్ట్రైట్ అయిపోయి నో చెప్తే కరెక్ట్. అది యాక్చువల్గా వాళ్ళు ఫీల్ అయినా సరే మనం కమ్యూనికేట్ చేసాం, ఆడు మళ్ళీ వేరే చోటుకి వెళ్తాడు. అవును. అది సో నో చెప్పలేకపోవడం అనేది మీ వీక్నెస్ అంటారు. సో ఒక్కొక్కసారి సినీ ఇండస్ట్రీలో ఒక న్యూస్ పాస్ అయినప్పుడు, లైక్ రీసెంట్గా అంతకుముందు తీసుకున్నట్లయితే రష్మిక డీప్ సీక్ వీడియో కానీ, సమాంతా విషయం కానీ మీరు రియాక్ట్ అయ్యారు. జనరల్గా మూవీ ఫీల్డ్లో ఎవరు రియాక్ట్ అవ్వరు. సో మీకు ఎలా రెస్పాన్సిబిలిటీ అనిపిస్తుంది? అంటే నాకు మా ఇంట్లో 4 సిస్టర్స్ ఉన్నారండి. సో ఐఎమ్ సపోజ్ టు రియాక్ట్. అవ్వలేదంటే దట్ ఈజ్ వాళ్ళ పర్సనల్ ఒపీనియన్, అది మిస్టేక్. అది మన ఇండస్ట్రీలో ఉన్న ఒక అమ్మాయి మీద రకరకాలుగా మాట్లాడుతున్నప్పుడు వీఆర్ హౌ టు షో సపోర్ట్. అది నా ప్రిన్సిపల్, అది ఎవరికైనా సరే చేస్తాం. సో కమింగ్ టు బాపు మూవీ, మ్యూజిక్ డైరెక్షన్ మీరు చెప్పారు 2 songs ఉన్నాయి. సో మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు సార్? ఆర్ఆర్ ధ్రువ్ అని, ఆయన అంతకుముందు మన బీమ్స్ దగ్గర ఎక్కువగా చేశారు, తమ్మన్ దగ్గర. ఓకే. సో ఆయన కూడా బీమ్స్ కూడా మొన్న వచ్చాడు, బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. సో సాంగ్స్ మంచి హిట్. రేలా రేలా అన్నది సాంగ్ బాగా వైరల్ అవుతుంది అన్నమాట. మధుప్రియ పాడింది. ఓకే. బాగా హిట్ అయిన సాంగ్, మ్యూజికల్లీ హిట్ సినిమా యాక్చువల్లీ. ఓకే. సో మీరు స్పిరిచువల్ ఓరియంటెడ్ అన్నారు. సో మీ స్పిరిచువల్ ఓరియంటెడ్ ఆ వైబ్ని మీరు ఎవరితో షేర్ చేసుకుంటారు ఇండస్ట్రీలో? మాట్లాడాలంటే ఎవరితో మాట్లాడతారు ఎక్కువ? స్పిరిచువల్ దెన్ బ్రహ్మానంద గారు బాగా మాట్లాడతారు స్పిరిచువల్గా. Then there is a Venil Kishore, he talk about philosophy and all that. Apart from fun and jokes అన్ని పక్కన పెడితే వెంకటేష్ గారు ఆయనతో కూర్చుంటూ కూడా అలా బాగుంటుంది. త్రివిక్రమ్ గారు, అందరితో. సో వీళ్ళందరితో మీరు స్పిరిచువల్ వాళ్ళు మాట్లాడుతుంటారు, మోస్ట్లీ నేను వింటూ ఉంటారు. సో ఓకే సార్, కమింగ్ టు యువర్ ఫిట్నెస్. సో చెప్పండి, మీ ఫిట్నెస్ రహస్యం ఏంటి? మీరు కంట్రోల్ చేసుకుంటారా ఐ మీన్ క్రేవింగ్స్ అనేవి? ఎట్లా కంట్రోల్ చేయకూడదు, కొంచెం తినాలి, అన్నీ మితం. ఓకే. సో ఓన్లీ డైట్తో కంట్రోల్ చేస్తారా, లేక యూ డూ వాకింగ్? యూ డూ ఎక్సర్సైజ్, 45 మోడరేట్ ఎక్సర్సైజ్ 45 minutes. ఓకే. దెన్ ఈట్ లెస్, బట్ ఐ ఈట్ ఎవ్రీథింగ్. ఓకే. సో ఇండస్ట్రీలో ఇట్లా స్ట్రిక్ట్ డైట్ ఫాలో చేసేవాళ్ళు,
యాక్టర్స్లో అంటే ఎవరు చెప్తారు? అందరూ ఇప్పుడు అందరూ స్టార్స్ అందరూ వెరీ నేను అంటే అసలు కొంచెం కూడా ఐ వోంట్ గో, అసలు చీట్ మీల్ లేదు అనేవాళ్ళు. నేను హిందీలో అలా అంటే సోను సూద్ని చూసా. ఓకే ఆయన ఒకసారి చాక్లెట్ చిన్న చాక్లెట్ బతిమాలది కూడా తినలే. ఓకే 4 చేసి అప్పుడు ఏదో చిన్నది తీసుకున్నాడు, అది 4 years తర్వాత ఆ చాక్లెట్ తిన్నాడంట. సో అంత ఓకే ఓకే స్ట్రిక్ట్ నో అంటారు. సో మీకున్న ఇప్పుడు ఇండస్ట్రీలో ఫేవరెట్ డైరెక్టర్స్ అంటే ఎవరు చెప్తారు? ఒక జోనర్లో అయితే చెప్పచ్చు, డిఫరెంట్ జోనర్స్ డిఫరెంట్ డైరెక్టర్స్ ఉన్నారు. సో ఒక్కొక్కళ్ళు ఒక దాంట్లో ద బెటర్ అది. సో మనం చెప్పలేం అలా ఫేవరెట్ డైరెక్టర్ ఇష్టం. పర్సనల్గా కూడా అంటే లైక్ త్రివిక్రమ్ గారు, రాజమౌళి గారు, ప్రశాంత్ నీల్ గారు, ఆర్జీవి గారు, కృష్ణవంశీ, మన అనిల్ రావుపూడి, చందు మొండేటి, హను రాఘవపూడి, మేర్లపాక్ గాంధీ. సో దర్ ఆల్ నైస్ పీపుల్ అండ్ దే ఆర్ ఆల్ డూ డిఫరెంట్ జోనర్స్ మూవీస్ అనమాట. సో ఈ 30 yearsలో వాట్ హ్యాస్ చేంజ్డ్ ఫిలిం మేకింగ్లో అంటే మీరు ఏం చెప్తారు? వెరీ గుడ్. అప్పటి నుంచి ఇప్పటివరకు చూసారు కాబట్టి ప్రతిసారి అప్పటి నుంచి 30 years మీరు అంటే మీరు ఎప్పటికీ అదే అప్పుడు ఇందాక చూస్తున్నాం 30 years. సో అంటే బెటర్ నౌ యాక్చువల్లీ బికాస్ టెక్నాలజీ టెక్నాలజీ వైజ్ అంతా ఇంప్రూవ్ అయింది అంటారు. సో అంత కష్టపడక్కర్లా, అంత ఇప్పుడు అన్ని ఎవ్రీథింగ్ కెన్ బి డన్. సో మీది లవ్ మ్యారేజ్ అని విన్నాను. మీది చంద్రలేఖ ఆ టైంలో కృష్ణవంశీ గారు, రమకృష్ణ గారు కలిసి మీ మ్యారేజ్ చేశారని విన్నాను. సో అది నిజమేనా? అనుకుంటున్నారా? లేదు. సో ఎట్లా సార్ మీరు 25 years, ఇప్పుడు 25 years అయిందా మీ మ్యారేజ్? సో 25 years ఆఫ్ ఈ టుగెదర్నెస్ ఇంకా ఎలా బతుకొని కలిసి ఉంటున్నారని అడుగుతున్నారా? అంతే కదా సార్, ఇప్పుడు రిలేషన్షిప్ అంటే ఇంకా మీ ఆవిడ మిమ్మల్ని ఎలా టాలరేట్ చేస్తుంది, బయటకి గంటే లేదని అడుగుతున్నారా? అలాగా సార్, ఈ 25 years ఆఫ్ టుగెదర్నెస్లో ఒక మ్యారేజ్ కానీ రిలేషన్షిప్ కానీ మీరు ఇచ్చే ఒపీనియన్ కానీ అడ్వైస్ కానీ ఏంటి? మ్యారేజ్ విషయంలో ఎవరు అడ్వైజ్ ఇవ్వకూడదు. అడ్వైజ్ ఇవ్వకూడదు, తీసుకోకూడదు. అంత కన్నా ఏదో ఉండడు ఆవిడ. ఓకే, బట్ ఏంటంటే యూ హ్యావ్ టు బి బ్యాలెన్స్. లైక్ ఓకే, ఒకసారి వాళ్ళకి నువ్వు తప్పు చేస్తే సారీ చెప్పు, నువ్వు తప్పు చేయకపోయినా సారీ చెప్పు. ఓకే, సో అది అంటారు. సో బీయింగ్ ఎ మ్యాన్, కొత్తగా రిలేషన్షిప్లో ఎంటర్ అయిన వాళ్ళకి కానీ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి కానీ ఏం అడ్వైజ్ ఇస్తారు మీరు? అదే అంటారు, సాలిపురుగు లోపలికి లోపల వెయిట్ చేస్తుంటుంది, ఒకసారి వెళ్ళిన తర్వాత బయటకు రాలేదు అని. అది పాతది. ఇది ఇట్స్ డిపెండ్ ఆన్ మ్యారేజ్ ఇస్ నాట్ ఎ యూనివర్సల్ థింగ్ ఫర్ ఎవర్ వన్ అని. ఒకరికి ఒకటి వర్క్ అవుతుంటుంది, అది చెప్పలేం. అది యాక్చువల్గా పర్సన్ టు పర్సన్. సో ఎవ్రీడే యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ఎవ్రీడే యూ హ్యావ్ టు వర్క్. ఓకే, ఇట్స్ నాట్ దట్ మ్యారేజ్ అయిపోయింది ఇంకా అలా కాదు, ప్రతిరోజు యూ టు బ్యాలెన్స్. సో మీ సన్ కూడా మూవీస్లోకి వచ్చారు కదా సార్. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి? ఒకటి ఏదో స్టార్ట్ అవుతుంది. సో నౌ ఐఎమ్ నాట్ ఇంటర్ఫియరింగ్ ఇస్ దిస్ థింగ్. సో మీరేమి అడ్వైస్? నో, వాళ్ళకి ఇప్పుడు ఎవరో యూత్ అడ్వైజ్ తీసుకునే పరిస్థితులు లేరు. ఇంకా మనకి ఇస్తారు అడ్వైజ్. ఆ సెన్సిబిలిటీ ఉంటే చాలు మనకి. మనకి ఇవ్వకుండా ఉంటే వాళ్ళు అడ్వైజ్. సో ఏంటి సార్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి, మీరు ఇంకా ఏమేమి లైన్ అప్ అయింది? ఉన్నాయండి ఆన్ ద ఫ్లోర్స్. నేను ఇప్పుడు చిరంజీవి గారిది విశ్వంబర అయిపోయింది, మలయాళం మూవీ ఒకటి చేశాను. మలయాళం ఎక్స్టెన్ తెలుగు. సో మలయాళంలో యాక్ట్ చేశారు, తెలుగు మూవీ డబ్ చేశారు. దాని శాంతి అని పేరు పెట్టారు. మన తరుణ్ భాస్కర్ హీరో ఆ సినిమాలో, డైరెక్టర్ తరుణ్ భాస్కర్. అదొకటి చేశాను. ఇప్పుడు యూవీ క్రియేషన్లో పిక్చర్ షూట్ జరుగుతుంది మన బైక్ రేస్ మీద. దెన్ ఐఎమ్ డూయింగ్, ఇంకా లిస్ట్ చాలా పెద్దగా ఉంది. ఓకే. సో జనరల్గా మీరు క్యారెక్టర్కి ఏదైనా కావాలి అంటే మీరు ఎవరికైనా అప్రోచ్ అయ్యి అడుగుతారా, లేకపోతే మీ దగ్గరికి వస్తాయా క్యారెక్టర్స్? ఇప్పుడు నా దగ్గరికి వస్తాయి క్యారెక్టర్లు. ఓకే, బట్ నాకు ఇష్టమైన డైరెక్టర్ నేను అడుగుతా, పని చేస్తానని. ఓకే. సో కృష్ణవంశీ గారి మూవీలో అయితే మీ క్యారెక్టర్ కంపల్సరీ ఉంటుంది కదా, ప్రతి మూవీలో ఒక క్యారెక్టర్ క్యారెక్టర్ సూట్ అయితేనే ఇస్తాడు తను. ఓకే, సో మీరు వెళ్ళి అప్రోచ్ అవ్వరు? సో క్యారెక్టర్స్ అయితే నేను అడగను. ఓకే. సో సార్ మీ రూట్స్ ఏంటి, అసలు మీరు బర్త్ ప్లేస్ ఎక్కడి నుంచి వచ్చారు? నేను పుట్టింది హైదరాబాద్లో. ఓకే, హైదరాబాద్లో పుట్టిన 3-4 monthsకి మా ఫాదర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి ట్రాన్స్ఫర్ అయ్యాం. ఓకే.
దెన్ పెరిగిందంతా వెస్ట్ గోదావరి. మ్మ్. మా ఫాదర్ మదర్ వాళ్ళది ఈస్ట్ గోదావరి. ఓకే. ఫాదర్ది సామర్లకోట, మదర్దేమో అద్దింకవర్లంక. మ్మ్. సో ఐఎమ్ మోర్ అటాచ్ టు కోనసీమ ఏరియా, అద్దింకవర్లంక అటు సైడ్ ఇది. ఓకే. సో ఫైనల్గా ఏలూరులో చదువుకున్నాను. మ్మ్. పేరెంట్స్ అప్పుడు తాడేపల్లిగూడ సెటిల్ అయ్యారు. మ్మ్. సో ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాను. ఓకే. సో ఇప్పుడంటే హైదరాబాదీ ఓకే. ఓకే. సో కమింగ్ టు బాపు మూవీ, సో వై ఎవ్రీవన్ షుడ్ కమ్ అండ్ వాచ్ అంటే ఏం చెప్తారు? ఇఫ్ యూ వాంట్ వాచ్ గుడ్ మూవీ దెన్ Okay. గో అండ్ వాచ్. ఓకే. అంటే ఇట్స్ డిఫరెంట్ కాన్సెప్ట్, విలేజ్ సినిమా, బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి, చిన్న ఫన్ ఉంటుంది, ఓకే. చిన్న థ్రిల్లింగ్ ఉంటుంది. మ్మ్. ఒక అంటే ఇట్స్ ఎ ప్యూర్ మూవీ, ఓకే. నాట్ ఆర్టిఫిషియల్ Okay. మసాలాలు వేసి అలా చేయలే. ఓకే. సో ఇలాంటి సినిమాలు ఆడితే బాగుంటుంది నా ఫీలింగ్. ఓకే. సో సో ఈ మూవీలో మీతో పాటు అదర్ ఆమని గారు ఆమని గారు చేశారు, చేశారు, సుధాకర్ ధన్య రెడ్డి, బాలకృష్ణ గారు చేశారు. సో వాళ్ళ గురించి ఏం చెప్తారు మీరు? నాకు ఆమెని గారితో యాక్ట్ చేసేప్పుడు సుధాకర్ రెడ్డి గారి కాంబినేషన్ అంటే భయం వేసేది. యాక్చువల్లీ వెరీ న్యాచురల్, మ్మ్. వాళ్ళు యాక్ట్ చేస్తున్నట్టు ఉండదు. మ్మ్. సుధాకర్ రెడ్డి గారు తెలంగాణలో కానీ సాంగ్స్ కానీ పాడడం కానీ మాటలు అన్నీ ఓకే. మన క్యారెక్టర్తో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. మ్మ్. మ్మ్. ఆమెని గారు వెరీ న్యాచురల్, మధ్యలో నాలంటూ ఇరుక్కుపోయాడు అనమాట. ఓకే. సో వాళ్ళని బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళ టోన్కి నేను వెళ్ళి న్యాచురల్గా నాకు హెల్ప్ అయింది వాళ్ళతో యాక్ట్ చేయడం. ఓకే. సో మీరు ఈ స్టోరీ మీ దగ్గరికి వచ్చినప్పుడు అంటే మీరేమన్నా చేంజెస్ చేశారా దాంట్లో, No, no. లేకపోతే Little జస్ట్ మనం- డైరెక్టర్ ఎలా చెప్పారో అలా? Yeah. ఓకే. ఏ స్మాల్ చిన్న అనుకుంటే అప్పుడు స్పాట్లో. ఓకే. సో ఇప్పుడు నేను ఒక ఇండస్ట్రీలో ఒక 5 పేర్లో 6 పేర్లో చెప్తాను. వాళ్ళకి మీరు ఒక క్వశ్చన్ అడగాలంటే ఒక ఫన్నీ వేలే ఏం అడుగుతారో చెప్పండి. ఒక క్వశ్చన్ అడగండి రవితేజ గారు. అంటే ఈ మధ్య అందరినీ దూరంగా పెడుతున్నాడు ఎందుకని, మనుషులతో కలవట్లేదు. కలవట్లేదు. ఓకే. సుకుమార్ గారు, నెక్స్ట్ సినిమాలో నా క్యారెక్టర్ ఇస్తున్నారా లేదా? మీరే కదా అడగమన్నారు. అంతే అంతే. రష్మిక గారు, ఎలా అంత సింపుల్గా డౌన్ టు ఎర్త్ ఉంటున్నారు నాకు అర్థం కావట్లే. ఓకే. అంటే అది అంత సక్సెస్ఫుల్ ఉండి మ్మ్. ప్రతి ఒక్కరితో ఈక్వల్గా ఉండి స్టార్స్తో సహా టు ఆఫీస్ ఉండేవా? లైక్ లైట్ మ్యాన్ వరకు చాలా ఫ్రెండ్లీగా, చాలా వెరీ డౌన్ టు ఎర్త్. ఓకే. అది ఎలా సాధ్యం అయింది మీకు? ఓకే. ఆర్జీవి గారు, మళ్ళీ మాకు ఒక శివ లాంటి సినిమా రావాలి ఆయన దగ్గర నుంచి. Okay. ఎప్పుడు తీస్తున్నారు? ఓకే. సమంత, సమంత నేషనల్ హీరోయిన్ అయిపోయింది. సో తెలుగులో సినిమాలు చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఓకే. కృష్ణవంశీ గారు, కృష్ణవంశీ గారు ఒక మళ్ళీ మురారి లాంటి సినిమాలు తీయాలి, మెసేజ్ల జోలికి వెళ్ళకుండా ఓకే. మంచి బ్యూటిఫుల్ నిన్నే పెళ్ళాడితే కానీ అలాంటి సినిమా తీయాలని కోరుకుంటున్నాను అనమాట. ఎప్పుడు తీస్తామని అడుగుతున్నాను. ఓకే సార్. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అండ్ అగైన్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బాపు మూవీ. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ టుడే. Thank థ్యాంక్ you. యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.